పొద్దున జరిగిన ఇన్సిడెంట్ తర్వాతనైతే ఇప్పుడు రజితని ఇక్కడ పెనేషియా మెరిడియన్ హాస్పిటల్కి తీసుకొచ్చిండ్రు. అది వాళ్ళ ఇంటికి ఆల్మోస్ట్ చాలా దగ్గరగా ఉంది. సో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది. అయితే చెన్నై ఎవరైతే ఉన్నారో అంటే రజిత వాళ్ళ భర్త చెల్లెలు అనమాట. ఒక్కసారి మాట్లాడదాం అసలు ఏమైంది ఏంటిది అనేది. తెలియదు. చూసిండ్రా రజితని? చూసిండ్రా? చూడలేదు. పోయినాం కానీ పంపించలే. ఏడున్నది పైన ఉంది కానీ పోనీయలే సార్ వాళ్ళు. వద్దు అని చెప్పిరు, వచ్చేసినాం. ఎవరు సార్ అంటే ఎవరు? ఆడ ఉంటారు కదా గేట్ కాడ. పెద్ద సార్ గిట్లా చెప్పిండు, వద్దమ్మా చూడొద్దు తర్వాత పంపిస్తామని చెప్పారు. పంపిస్తామన్నారు. ఇప్పుడు అంటే డాక్టర్ సార్లా పోలీసు వాళ్ళు? డాక్టర్ సారు అందరు పోవద్దు పంపిస్తాం, మేము ఇప్పుడు రీఛార్జ్ చేస్తున్నాం అని చెప్పిండ్రు. డిశ్చార్జ్ చేస్తున్నారా మరి? ఏమో చేస్తారో ఎట్లున్నా కానీ పంపిస్తామని చెప్పారు. మరి మీరు ఏడుంటారు? మేము ఊళ్ళు ఉంటాం అక్కడ మిర్జిల్ మండలం మాది. మేము ఊళ్ళరాళ్ళు ఉంటాం. మేము కూలినాలు చేసుకుంటాం. ఈ చెన్నై ఏం చేస్తాడు? ట్రాక్టర్ నడిపిస్తాడు, నీళ్ళ ట్యాంకర్ నడుపుతాడు. మరి ఏమైంది మనకు తెలియదమ్మా. నేను ఊళ్ళుంటే నాకేం తెలుసు. నీవైనా తెలియదు ఏం చెప్తాం. మేము ఊళ్ళకి వెళ్ళి వస్తే మీ ఆపత అంటే మేము వచ్చేసినాం. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారంటే మా అన్న, ఆ ఇంటి పక్కల ఆయన మా అన్నకు ఫోన్ చేసిండంట. ఏమని అంటే మా అన్న ఇట్లా అప్పుడే వచ్చిండో మరి ఎట్లా వచ్చిండో తెలియదు నాకు, కానీ అన్న ఇట్లా అయ్యింది, నేను హాస్పిటల్ ఉన్నా రానా అని అన్నాడంట. అంటే చెల్లి నాకు తమ్ముడికి ఇట్లా ఫోన్ చేసిండు రా అని మా అన్న పిలిచిండు నన్ను. అంటే ఏమైంది అన్న అంటే నాకు ఏది చెప్పలే మా అన్న. మేము ఈ కమాన్ కాడికి వచ్చినాక గుర్తయింది అంతే. ఎంతమంది మీరు? మేము 7 మంది. మా అమ్మకు 6 మంది అన్నోళ్ళు, 4 అన్నోళ్ళు, 2 తమ్ముళ్ళు, నేను 7 మంది. ఎప్పుడైంది పెళ్ళి? ఎప్పుడైంది చెన్నై? ఏమో ఇంకా అవన్నీ ఏం తెలుసు. మీ అన్నకు అట్లా అని కాదు, మేము చదువుకుంటేనేమో ఈ నెల ఆ నెల అన్న నీకు వస్తుంది. మేము చదువుకొని వాళ్ళం కూలినాలు చేసుకుంటే వాళ్ళం అంటే ఎట్లుంటుంది. పెళ్ళి ఎప్పుడైందంటే ఇప్పుడు కూలినాలు చేసుకుంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఏంట్లా అంటే 10 ఏళ్ళ అయినా 15 ఏళ్ళ అయినా ఇట్లా అంటాం. మాకేం తెలిసి ఉంటుంది. ఒక 15 ఏళ్ళు అయి ఉంటుందా? అయి ఉంటుంది. పిల్లగానికి 12 పడ్డాయి. ఇప్పుడు పెద్ద పిల్లగానికి 12 పడ్డాయి, పెద్దవానికి 12 పడ్డాయి, బుజ్జికి 10, చిన్నవానికి 9 ఉంటుంది. అంటే ఇంకా అటు ఇటులు ఉంటారు అన్నట్టు. కానీ ఇంకా అలా డేటు అంటే ఆమెకు దగ్గర కాన్పు అంతే. మా వదిన మంచిది, మా అన్న మంచోడు. వాళ్ళకి ఏం జరిగింది మాకు తెలియదు. ఇద్దరు మంచోళ్ళు అయితే మరి పిల్లల్ని చంపి మీ వదిన ఎందుకు మరి విషం తిన్నది? తెలియాలి, ఆమెకు తెలియాలి, అడగాలి, ఆమెనే అడగాలి. మాకేం తెలుసు. మేము ఊళ్ళో కూలి చేసుకుంటాం, మాకేం తెలుసు ఉంటుంది. ఇప్పుడు రావడం పోవడం అంటూ లేదా? ఎప్పుడు కాదు, నాకు ఆపరేషన్ అయింది, గర్భసంచి ఆపరేషన్. నేను 4-5 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి రాకుండా అయ్యి. నాకు తెలియదు. ఫోన్లో కూడా ఫోన్ మాట్లాడక నెల అవుతుంది. ఫోన్ మాట్లాడలేక ఒక్కరోజు ఫోన్ చేసింది, ఆమెనే చేసింది. ఫోన్ చేసి ఏమన్నదంటే కొన్ని తెల్లజొన్నలు తీసుకురా, కొంచెం మిరపొడి పట్టించుకురాక మీ అన్న ఇంటికి వస్తాడని చెప్పింది. అది ఒకటే మాట చెప్పింది మా వదిన. అక్క అంటది కొన్నింత మిరపొడి కొన్ని తెల్లజొన్నలు పంపియాక అంటే పచ్చజొన్నలు ఉన్నవే గింటు పట్టియలేదు, తెల్లజొన్నలు అయితే లేవు పంపిస్తా కానీ అన్నకి ఒక మాట అన్నది ఫోన్ పెట్టేసింది అంతే. నెల క్రితం మాట్లాడిన మాట కాదు, వారం అయింది. ఈ మాట మా వదిన చెప్పి పోయిన ఆదివారం నాడు చెప్పింది. ఇంకా ఒకటే మాట నేను మాట్లాడింది ఆమెతోటి. ఆ ఒక్క మాట ఎందుకు ఆమెనే ఫోన్ చేసింది, నేను చేయలే. చేసి అమ్మ మిరపొడి అయిపోకొచ్చిందమ్మా మిరపొడిది అని అంటే సరే లేపే పట్టిస్తా. సో అప్పుడిప్పుడు మాట్లాడుకునేటోళ్ళు. కానీ మరి మీ అన్నకు వదినకి ఏమన్నా గుసలాటలు ఏమన్నా? ఏమో నాకు తెలియదు అమ్మా. మంచిగా ఉన్నారు, ఉన్న రోజులైతే మంచిగానే ఉన్నారు. నాకైతే తెలియదు దూకేనే మేము ఏమని చెప్తాం చెప్పు. ఇప్పుడు తెలిసిందే, చూసినామంటే పీనియన్ చూసినామంటే చూసినా అని చెప్తాం. చూడండి ఏం చెప్తాం మేము. మా అన్న మా వదిన గురించి అయితే మాకు ఏది తెలియదు. ఎన్నడూ వీక్లాలే మా ముందల. ఇప్పుడు 3 పిల్లలు చనిపోయి ఉన్నారు కదా, పోయి చూసిండ్రా ఇంట్లో? చూసినాం. ఇంట్లో పోలేదా? పోనీయలే సార్ వాళ్ళు. బయటనే వెళ్ళి వాడు చూసినాం. టీవీలో అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆడ. బయటనే ఉన్నాం, లోపలికి పోనీయలే. అంటే పోవద్దమ్మా అని చెప్పిర్రు. వాళ్ళు తీసుకొస్తుంటే రోడ్ మీద ఇట్లా సైడ్కి వాడు చూసినాం. బాబును ఒక బాబుని చూసినాం, ఒక బాబుని చూడలే. ఎందుకు చూడలే అంటే పరదేసిరు ముఖం మీద. పాపను చూసినాం. మరి అట్లా అంటే 3 పిల్లలు కదమ్మా, ఏమైంది అంటావు? తెలియదు, నాకు తెలియదమ్మా. నేను ఊళ్ళరాళ్ళు ఉంటా, నాకు తెలియదుకే ఎందుకంట తెలియదు. మీకు అమ్మ నాన్న ఉన్నారా? అమ్ముంది కానీ చేత కాదు మా అమ్మకు. నాయన లేడు. చెప్పిండ్రా ఇట్లా అయిందని? చెప్పలే, తెలియదు ఇంకా అమ్మకు తెలియదు. మరి ఒక్కళ్ళే ఉన్నారేంటి? మిగతా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరు పిలిపిన్గా ఇంకా పోయి ఒక్కరం ఎందుకున్నాము? ఉన్నాము, ఇలా 4 ఉన్నాము, 5 మంది ఉన్నాం. ఇప్పుడు ఏ ఊరు ఏడ చేస్తున్నారు మరి? ఊళ్ళరా మాదా మెతికి వెళ్ళి తలకొండపల్లి మండలం అక్కడ.
మరి మీ అన్న మీదనే ఆరోపణలు వస్తున్నాయి కదా, గుసలాడుకున్నారనో లేకపోతే ఇంకోటనో, మరి పోలీసులు తీసుకుపోయినరు కదా. తీసుకుపోయారు కరెక్ట్, కానీ మా అన్న అట్లోటోడు కాడు. మా అన్న అట్లోటోడు కాడంటే కాడు మా అన్న. ఇంకా వాళ్ళిద్దరికే తెలియదు. ఇప్పుడు మా వదిన ఉంది కదా, మా వదిన మంచిగా ఉంది, మా వదినతోటే తెలియాలి. వాళ్ళిద్దరికి సంబంధమే తెలియాలి, మాకేది తెలియదు. మా అన్నలకు తెలియదు, మాకు ఊళ్ళో మేమైతే వాళ్ళు ఊళ్ళారు. ఇప్పుడు ఎవరి ఇంట్లో ఉన్నది ఎవరికి తెలుస్తుంది, మాకు తెలియదు. కాదమ్మా, అంటే మీ అన్నకు ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయింది, ఇప్పుడు ఈమె సెకండ్ ఆమెనా? అవును అవును. ఎందుకట్లా, ఏమైంది? ఇట్లా మొదట ఆమె ఏమైందంటే కన్నలేక చచ్చిపోయింది. కన్నలేక జడ్జిగాండనే చచ్చిపోయింది ఆమె. చచ్చిపోయినాక వాళ్ళు వచ్చిర్రు, ఇల్లు వచ్చిర్రు, పిల్లని చూసుకున్నాం, మాట్లాడుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. ఈమె కూడా రెండో పెళ్ళ? ఈమె కూడా ఏం కాదు కాదు, ఏం కాదు, మొదటి పెళ్ళి. పెళ్ళైన కాడి నుంచి బాగానే మంచిగానే ఉండ్రు. అప్పటి నుంచి అయినా మంచిగానే ఉన్నారు. ఆమె ఏం చేస్తుంది మీ వదిన? మా వదిన ఇంట్లోనే ఉండేది, కానీ ఇప్పుడు ట్యూషన్ చెప్పనికే పోతుందంట. నాకు తెలియదు. మా వదిన ట్యూషన్ చెప్పనికే పోతున్నా అన్నది కానీ తెలియదు మాకు. అప్పుడు నువ్వు పిల్లలు చిన్నగా ఉన్నారు, చిన్న దగ్గర కానుకున్నది, ఇంటికానే ఉన్నది మా వదిన. ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు మరి? ఇంకేం చెప్పలే అమ్మ. ఏం చెప్తలేరా? పో మంచిగానే అయితే ఉందా? మంచిగానే ఉంది అని సార్ అన్నాడు, మంచిగా ఉంది అన్నాడు. మరి పిల్లలకి ఇట్లా అయింది అసలు ఏమన్నా తెలుసా అతనికి? మేము పోతే చెప్పుదాం, మాకు ఆమె చెప్పు. మేము పోంది మేమేం చెప్తాం? ఏం తెలియదు, ఆమె గుర్తులేదా? ఇంకా ఆమెకు మేము పోలే, మాకు తెలియదు. ఆమె మా తోడు చెప్తేనే కదా మాకు తెలిసేది. మేము పోయి ఆమె తోడు చెప్తే ఆమెకు తెలుస్తుంది. మేము పోలే. ఇప్పుడు ఎవరెవరు వచ్చారు? ఇప్పుడు మీరు ఒక్కళ్ళు కాకుండా ఇంకెవరున్నారు? మా వదిన ఉంది, మా అన్నుండు, మా తమ్ముడు ఉండు, అందరు ఉండరు. ఎవరు తమ్ముళ్ళు? ఎవరు? సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. అంటే రచితకు ట్రీట్మెంట్ జరుగుతోంది, ఇదే హాస్పిటల్ అన్నమాట. ఇది హాస్పిటల్. సో రాత్రి ఐ థింక్ ఎమర్జెన్సీలో భాగంగా వీడికి తీసుకొని వచ్చి ఉంటారు. ఎమర్జెన్సీ కేసు లాగా తీసుకొచ్చిర్రా అండి నిన్న రచితని? అవును మేడం. ఓకే, ఎన్ని గంటలకు వచ్చిండ్రండి? అది నాకు ఐడియా లేదు మేడం. నిన్న ఎన్ని గంటలకు తీసుకొచ్చిర్రు మేడం రచితని? మ్యామ్ ఎర్లీ మార్నింగ్ 5:30. ఎట్లుండే ఆమె కండిషన్? ఎట్లుండే అంటే తనకి కాన్షియస్లో లేరు. ఓకే, ఆమెతో పాటు ఎవరు ఉండండి? అంటే నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు మ్యామ్, మేము లేవు. మేబీ వాళ్ళ హస్బెండ్ ఒక్కడే ఉండిండొచ్చా? ఎస్ మ్యామ్. అంతే. ఇప్పుడు ఎక్కడ ట్రీట్మెంట్ అవుతుంది? ఐసీయూలో అవుతుంది. ఐసీయూలో ఉంది. ఇప్పుడు ఓకేనా? బాగానే ఉందా? కాన్షియస్ మాట్లాడుతుందా? అంటే మాట్లాడుతుందని అంటే బాగానే ఉన్నారు ఇప్పుడు. ఫైన్. అంటే She is in conscious. షీఈ్ ఇన్ కాన్షియస్, షీ కెన్ టాక్, No, షీఈ్ టేకింగ్ సంథింగ్, అంటే తింటుంది, చేస్తుంది, నార్మల్. yeah, she is in conscious. That's it, madam. ఒకటి యాక్చువల్లీ అంటే ఇదే సూసైడ్ అటెంప్ట్ కేసు కాబట్టి తనకేమైనా తెలుసా? అంటే లైక్ వాళ్ళ పిల్లలు చనిపోయినారన్న ముచ్చట తెలుసు? తనకి ఏం తెలియదని చెప్పారు. యాక్చువల్లీ తనకి హాస్పిటల్కి వచ్చిందన్న విషయం కూడా గుర్తులేదని చెప్తున్నారు. అవునా? సో పిల్లల గురించి అసలు ఏం తెలియదు? తెలియదు మ్యామ్. మరి వాళ్ళ హస్బెండ్ని పోలీస్ కస్టడీలో ఉన్నాడా? ఎక్కడ ఉన్నారు? ఐ డోంట్ నో మ్యామ్. ఈవెన్ వి డోంట్ హ్యావ్. ఇప్పుడు నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో మ్యామ్, మార్నింగ్ వెళ్ళిపోయారు. మార్నింగ్ వస్తాం. ఇప్పుడు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు మరి రచితని? డాక్టర్స్ చెప్తారు మేడం. యాక్చువల్గా అయితే వాళ్ళ కండిషన్ని బట్టి చూసి చెప్తారు డిశ్చార్జ్ గురించి. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరినైనా చూడనిచ్చారా పైనకి వెళ్ళి? లేదు మ్యామ్, వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు అందరూ. ఎవరిని ఎల్లో చేయట్లేదు పైనకి? లేదు. ఆల్రైట్. సో మొత్తం మీద ఇది హాస్పిటల్, ఎమర్జెన్సీకి సంబంధించిన వార్డ్. ఇది ఎమర్జెన్సీ వార్డ్ లోపల ఐ థింక్ ఇక్కడ మరి పైన ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో తెలియదు, బట్ ఒకసారి చూద్దాం. ఇదే హాస్పిటల్ యాక్చువల్లీ. ఏం లేదండి, యాక్చువల్లీ రజిత అనే పేషెంట్ ఇక్కడ మీకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా సార్. సార్ ఎట్లా ఉంది? ఎట్లా ఉంది సార్? ఇప్పుడు కండిషన్ ఓకే అండి, బాగానే ఉంది ఇప్పుడు తన కండిషన్ ఇప్పుడు. ఓకే. అంటే ఎట్లా కడుపు క్లీన్ చేసిరా? ఎట్లా ఏం ట్రీట్మెంట్? అంటే యాక్చువల్గా తెలియదు తనకు, వాళ్ళకి యాక్చువల్గా ఏదో ఫుడ్ తేడా ఉందన్నట్టు చెప్పారు. వాళ్ళు చెప్పడం బట్టి దాన్ని బట్టి మనము స్టమక్ వాష్ అట్లా చేసాము. ఇప్పుడైతే
తను వచ్చినప్పుడు అపస్మారక స్థితిలో ఉంది అంటే తను వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంట్లో అలా పడిపోయిందని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత మేము తను కాన్షియస్ అయిపోయింది, కంప్లీట్ కాన్షియస్ అయిపోయింది 2-3 అవర్స్ తర్వాత. ఓకే, తను ఇప్పుడైతే బెటర్గానే ఉందండి, బెటర్గా. ఎప్పుడు డిశ్చార్జ్ చేయొచ్చు ఏంటి అని? అంటే యాక్చువల్గా చూస్తామండి, ఫస్ట్ మేము ఏదైనా టాక్సికాలజీ అనాలిసిస్ అంటాం అన్నమాట. ఒక టెస్ట్, బ్లడ్ యూరిన్ టెస్ట్ పంపించాము. ఆ టెస్ట్లో ఏదైనా అబ్నార్మాలిటీ లేదు అనుకోండి, వీ కెన్ డిశ్చార్జ్. కాకపోతే ఇప్పుడైతే పరిస్థితి అయితే మెరుగుపడింది. అంటే వచ్చినప్పుడు మరి మార్నింగ్ ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు తను అపస్మారక స్థితిలో ఉంది అని చెప్పారు. అది ట్రీట్ చేస్తాము, స్టమక్ వాష్ అవన్నీ చేసిన తర్వాత తను 2-3 అవర్స్ తర్వాత అయితే బెటర్గా ఉందండి. ఓకే. జనరల్లీ అంటే డాక్టర్ ఇప్పుడు పిల్లలు వాళ్ళ 3 kids వాళ్ళైతే చనిపోయినారు డాక్టర్. ద సేమ్ ఫుడ్ తిని కూడా తీసుకుంది అంటున్నారు. ఇన్ జనరల్లీ అంటే ఎంత డోస్ తీసుకుంటే అట్లా అవుతుంది అంటే ఫుడ్ ఇఫ్ యూ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ కైండ్ ఆఫ్ థింగ్ దే ఆర్ టేకెన్ అనేది తెలియదు, సబ్స్టెన్స్ అనేది తెలియదు. అసలు నిజంగా అది మన టాక్సికాలజీ రిపోర్ట్ వస్తే మనం చెప్పగలుగుతాం ఏమన్నా దానికి. ఒకవేళ ఏదో ఫోరెన్సిక్ రిపోర్ట్ కానీ ప్రిలిమినరీ ఫోరెన్సిక్ రిపోర్ట్ బట్టి కూడా మనం అదే ఫుడ్ తీసుకోవడం వల్ల జరిగిందా ఇంకేంటి అనేది తెలుస్తుంది. ఇన్ కేస్ ఒకసారి ఫుడ్ కాకుండా ఇంకేమైనా జరిగిందా అక్కడ, వీ డోంట్ నో. అసలు అక్కడ కండిషన్ సినారియోలో మనం లేం కదా అసలు కొత్త. వీ డోంట్ నో. డాక్టర్గా నేను చెప్పేది ఈ పేషెంట్ కండిషన్ గురించి చెప్పండి, అడగండి. ఈ పేషెంట్ కండిషన్ గురించి యాజ్ ఆఫ్ నౌ ఈ పేషెంట్ చాలా బెటర్గా ఉన్నారు, ఇంప్రూవ్ అయ్యారు. ఓకే. యా, సో అది ఇప్పుడైతే కోలుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రస్తుతం అయితే. ఇది హాస్పిటల్ అనమాట. ఎమర్జెన్సీగా పేషెంట్ని తీసుకురావడం, ఆ తర్వాత ఆమెకు ట్రీట్మెంట్ అయితే ఇదే హాస్పిటల్లో జరుగుతోంది. సో బాగానే ఉంది కండిషన్ అయితే. ఆల్ రిపోర్ట్స్ అవన్నీ కూడా తెప్పించుకొని చూస్తూ ఉన్నాం. అంటే ఎట్లాంటి మెడిసిన్ తీసుకుంటే మరి స్టమక్ అంతా క్లీన్ చేసాము, బట్ అవన్నీ కూడా టెస్టులు చేసిన తర్వాత మరి ఆమె తీసుకుంది ఏంటి అనేది నిర్ధారణ అవుతుంది అనేటువంటిది డాక్టర్స్ చెప్తున్నటువంటి మాటగా కనిపిస్తోంది. మనం చూడొచ్చు హాస్పిటల్ బయట వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే పోలీస్కి సంబంధించిన మనకు పెట్రోల్ వెహికల్ కూడా ఇక్కడే ఉంది. బికాస్ ఆమె వన్స్ కోలుకున్న తర్వాత ఆమె దగ్గర నుంచి పూర్తి స్టేట్మెంట్ తీసుకోవడమే కాదు, ఆ తర్వాత ఫర్దర్గా కూడా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది.